కేరళలోని వాయనాడ్పై ప్రకృతి పగబట్టినట్లుంది. కొండ చర్యలు విరిగిపడటంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున ప్రజలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొండ చర్యలు విరిగిపడటంతో సుమారు 133 మంది ప్రాణాలను కోల్పోయారు. కేరళలో ఇప్పటివరకు విరిగిపడిన కొండ చర్యలతో ఇదే అతి పెద్దది. సుమారు 400 కుటుంబాలు సర్వస్వం కోల్పోయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. సుమారు 191 మంది గాయాలతో ఆసుపత్రుల్లో పాలయ్యారు. ఇంతకు ఇది ప్రకృతి ప్రకోపమా లేక మానవ తప్పిదమా అనేది ఇప్పుడు చూద్దాం. కేరళలోని వయనాడ్లో జరిగిన ప్రకృతి బీభత్సం యావత్ దేశాన్ని షాక్కి గురిచేసింది. వయనాడ్ జిల్లాలోని ముందుక్కాయి, చూరమాల ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున ప్రజలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కొండచర్యలు విరిగిపడ్డంతో కనీసం 133 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. కేరళ చరిత్రలో ఇప్పటి వరకు విరిగిపడిన కొండచర్యల్లో ఇదే అతి పెద్దదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 400 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొండచర్యలు విరిగిపడ్డంతో సుమారు 191 కంటే ఎక్కువ మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. మంగళవారం సాయంత్రం వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇప్పటి వరకు కనీసం 98 మంది ఆచూకీ తెలియలేదు. వారంతా ఇక్కడ తేయాకు, కాఫీ తోటల్లో పనిచేసే కూలీలని చెబుతూ ఉన్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వచ్చి ఇక్కడ తేయాకు, కాఫీ తోటల్లో పనిచేస్తున్నారు. కొండచర్యలు విరిగిపడినప్పుడు వీరంతా తమ తమ ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్నారని చెబుతున్నారు. ఇక వయనాడ్లో ప్రకృతి బీభత్సానికి ప్రధాన కారణం మానవ తప్పిదమేనని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కేరళ ప్రభుత్వానికి పలుమార్లు పర్యావరణవేత్తల ప్యానెల్ సూచించిన సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దాని ఫలితమే ప్రస్తుతం ఇంత భారీ నష్టానికి కారణమైంది. ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ ప్రస్తుతం ఆయన వెస్టర్న్ ఘాట్స్ ఎకోలాజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వయనాడ్లో జరిగిన విషాదానికి బాధ్యత తీసుకోవాల్సింది కేరళ ప్రభుత్వమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణవేత్తలు చేసిన పలు సిఫార్సులను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆయన ఆరోపించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న గణనీయమైన మార్పుల కారణంగా తమ ప్యానెల్ ప్రభుత్వానికి ఇప్పటికీ పలుమార్లు సూచనలు చేసింది. అయితే తమ సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని ఫలితమే ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించడానికి ప్రధాన కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున వయనాడ్ జిల్లాలోని ముండాక్కై, చూరమాల, అత్తామాల, నూల్పూజ్ల్లో పెద్ద ఎత్తున కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో కనీసం 133 మంది మృతి చెందారు. దీంతో పాటు పలువురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక గాడ్గిల్ వాదన ఏమిటంటే తమ ప్యానెల్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఈ ప్రాంతం పర్యావరణ ప్రాతిపదికన చూస్తే అత్యంత సున్నితమైన ప్రాంతమని, ప్రమాదాలు పొంచి ఉంటాయని ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చామని చెప్పారు. అత్యంత సున్నితమైన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదని సూచించామన్నారు. బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతాన్ని టీ ప్లాంటేషన్కు వినియోగించేవారు. వారు వెళ్లిపోయిన తర్వాత నుంచి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. కృత్రిమ సరస్సులతో పాటు పెద్ద ఎత్తున రిసార్టులు పుట్టుకొచ్చాయని గాడ్గిల్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ కలిసి ప్రస్తుతం కొండచర్యలు విరిగిపడ్డానికి కారణమని ఆయన వివరించారు. అలాగే వయనాడ్లో కొండచర్యలు విరిగిపడ్డానికి ప్రధాన కారణం అరేబియా సముద్రం క్రమంగా వేడెక్కమని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం కొండచర్యలు విరిగిపడిన ప్రాంతం సమీపానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో క్వారీల్లో పనులు జరిగాయి. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ క్వారీలు మూతపడ్డాయి. అయితే ఈ క్వారీల్లో పనిచేసినప్పుడు జరిగిన షాక్ వేవులు కూడా ప్రస్తుతం కొండచర్యలు విరిగిపడ్డానికి కారణం. ఎందుకంటే ప్రస్తుతం భారీ వర్షాలకు ఆ షాక్ వేవులు తోడు కావడంతో కొండచర్యలు విరిగిపడతాయని గాడ్గిల్ వివరించారు.
ప్రస్తుతం ఈ పరిస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తప్ప వేరే ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. తమ ప్యానెల్ ఇచ్చిన సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించడంతో దాని ఫలితం సామాన్య ప్రజలు అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే ఒక వ్యాపారవేత్త వచ్చి ఆ ప్రాంతాన్ని టూరిస్ట్ డెస్టినేషన్గా చేద్దామని ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఆ వ్యాపారవేత్త ఈకో టూరిజం ముసుగులో ఇక్కడ పెద్ద ఎత్తున భవనాలు నిర్మించి బాగా అభివృద్ధి చెందామనుకున్నారు. దీంతో ఇక్కడ పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ ఈవెంట్లో ఈ వ్యాపారవేత్త తన ప్రతిపాదనను సీఎం ముందు ఉంచారని గాడ్గిల్ గుర్తు చేశారు. ఇలానే పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతూ పోతే తరచూ ప్రమాదాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పర్యావరణవేత్తలిచ్చిన సిఫార్సులను అమలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చు. లేదంటే ఇలాంటి ప్రకృతి బీభత్సాలు తరచూ చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వాతావరణంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో విపరీతమైన వర్షాలు లేదా కరువు కాటకాలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు పునరావృతం కాకుండా చూడాలనుకుంటే ప్రభుత్వం సీరియస్గా పర్యావరణవేత్తలిచ్చిన సిఫార్సులు అమలు చేస్తే ప్రకృతి వైపరీత్యాలను నిలువరించవచ్చు. లేదంటే ప్రకృతి మరోమారు కేరళ ప్రజలపై తన పగను తీర్చుకుంటుంది. ఇది వేకప్ కాల్ మాత్రమే అంటూ హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. ఇక కేరళ సీఎం విజయన్ యాక్షన్లో దిగుతారో లేదో చూడాల్సిందే.